వైష్ణవి డైరీ నుంచి 2022 నుంచి 2025 వరకు నెయ్యి సరఫరా అయింది. రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లను శ్రీకాళహస్తి దగ్గర ఒక రాఘవేంద్ర క్రషర్ అనే ఒక కంపెనీకి సంబంధించిన కాంపౌండ్ లో ఉంచి అక్కడ దాచిపెట్టాలని డ్రైవర్లకు టీటీడీ అధికారుల్లో కొంతమంది ఈ మొత్తం స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్లే చెప్పినట్లుగా తెలుస్తుంది. 6.5 ట్యాంకర్ల నెయ్యి ముందుగా రిజెక్ట్ చేశారు. అందులో 1,11,283 కిలోల నెయ్యి ఉంది. ఒక్కో ట్యాంకర్ లో 17,000 కిలోల నెయ్యి. రిజెక్ట్ అయిన దగ్గర నుంచి కంపెనీకి సంబంధించినటువంటి ఆ గ్రౌండ్ లో తీసుకువెళ్లి పెడతారు. శ్రీకాళహస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్స్ అనేటువంటి కంపెనీకి సంబంధించిన కాంపౌండ్ లో పెట్టిన తర్వాత అదే రోజు సాయంత్రానికి మళ్ళీ మాకు నెయ్యి కావాలి అని చెప్పేసి టీటీడీ లో అడుగుతారు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇప్పుడు ఏదైతే ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయో మళ్ళీ అదే ట్యాంకర్లు వస్తాయి అక్కడికి. సో రిజెక్ట్ అయిన ట్యాంకర్లని మళ్ళీ తెప్పిస్తారు. అది కల్తీ అని తెలుసు, జరుగుతుంది మొత్తం ఒక పెద్ద విధ్వంసం అని తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే తెలిసే కావాలనే మనస్ఫూర్తిగా పూర్తి అవగాహనతో చేసిందా ఒక దారుణం. పాపం, దారుణం కాదు, తప్పు కాదు, ఇది పాపం. పామ్ ఆయిల్, కెర్నల్ ఆయిల్ తో నూనె లాంటి పదార్థాన్ని తయారు చేసి పాలు లేకుండా నెయ్యి తయారు చేసి స్వచ్ఛమైన నెయ్యి సప్లై చేసినట్లుగా నకిలీ రికార్డులు తయారు చేసి ఎక్కడ బయటపడకుండా ఎలాంటి క్లూ దొరకకుండా పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఈ కల్తీ నెయ్యి నమూనాలు వంటివన్నీ కూడా ఆధారాలన్నీ పూర్తిగా నాశనం చేసి ఈ నకిలీ ల్యాబ్ రిపోర్ట్లతో డూప్లికేట్ నెయ్యిని సప్లై చేశారు. ఈ నెయ్యి సప్లైలో హవాలా మనీ ట్రాన్సాక్షన్స్ భారీగా జరిగాయని తెలుస్తూనే ఉంది. ఈ బోలేబాబా బ్యాచ్ ఇందులో చాలా కీలకం. ఈ మొత్తం వివరాలు ఇప్పుడు ఛార్జ్ షీట్ లో చాలా క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి.